రై కళ్ళు తెరవరా. కాసేపు అరవకుండా నోరు మూసుకోండి. ఊరికి భయపడకండి, కొంచెం పక్కగా నుంచండి, గాలి ఆడద్దు. రండి, తొందరగా రండి. రండి, మెల్లగా మెల్లగా తొందరగా తీసుకెళ్ళండి. ఆ రిపోర్ట్స్ వచ్చాయమ్మా? వచ్చాయి సార్. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? మీరు భయపడకుండా ఉండండి. ఇంకో 8 గంటలు గడిస్తే గానీ ఏ విషయం నేను ఖచ్చితంగా చెప్పలేను. నేను ప్రయత్నిస్తాను. మెడిసిన్ వచ్చిందా? వచ్చింది సార్. ఏమండి ఏమండి పవిత్ర ఏదో అరిచినట్టు వినపడింది నాకు. మీకేమైనా వినపడిందా? తను ఏ కలగాని అరిచిందో ఏమో. నువ్వు అడ్డమైన కలలో గాని నన్ను నిద్రపోనివ్వడం లేదు. నోరు మూసుకుని పడుకో. హ్యాపీ బర్త్డే టు యూ. తిక్క నీకేవనా? ఎందుకు పనిచేసా? హాయ్ హ్యాపీ బర్త్డే మిగతా వాళ్ళలా అంటే అప్పుడు నాకు వాళ్ళకి తేడా ఉంది, అందుకని. ముందు కూర్చో. హాయ్. హాయ్. హ్యాపీ బర్త్డే పవిత్ర. థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్స్. ఏంటి గౌతమ్ విషెస్ చెప్పాడా? ఎందుకు అడుగుతావులే, ఇంట్లో పెద్ద గొడవ ఉండేది. ఏ? నైట్ 12 గంటలకి బెడ్రూమ్లోకి వచ్చేశాడు. మొహాను స్కార్ఫ్ ఒకటి కట్టుకుని. హులిక్కి పడ్డాననుకో. 2 నిమిషాలు ఆలస్యం అయ్యుంటే అమ్మకి దొరికిపోయేదాన్ని. అడిగితే తను విష్ చేసింది నా మనసులో నిలిచిపోవాలట. నిజంగానే నిలిచిందే, ఇక జన్మలో మర్చిపోలేను. ఎనికెందో మొదల్ల అతను చేసేది కరెక్ట్ అని తోందినిలా. చాలా ఊరుకో, ఎందుకు తప్పుగా ఆలోచిస్తావు? నన్ను సంవత్సరం పాటు ఫాలో అయి ప్రపోజ్ చేశాడు. నాకీ లవ్ గివ్ నచ్చవన్నాను. సరే ఫ్రెండ్గా ఉందామన్నాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను వాడితో గుడికెళ్లాను, వాడు నాతో షాపింగ్కి వచ్చాడు. ఇద్దరం కలిసి హోటల్కి వెళ్లి తక్కువ తిని ఎక్కువ మాట్లాడుకునేవాళ్లం. ఇన్నాళ్ల మా స్నేహంలో వాడు నా దగ్గర ఏ విషయంలోనూ తప్పుగా నడుచుకోలేదు. నువ్వు ఊహించినట్టు కాదే. గౌతమ్ మంచివాడు. గౌతమ్, రే గౌతమ్, ఏంటి మావా ఇది? నీతో కూర్చుంటే రిలాక్స్గా ఉంటుందని ఫ్రెండ్ని తీసుకొస్తే నువ్వు పరధ్యానంలో ఉన్నావేంటి? ఏంటి మూడోట? అటువంటిదేం లేదురా.
పవిత్ర, అటువంటి అందగత్త కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేసినా తప్పులేదురా. 10 నిమిషాలు వాళ్ళ అమ్మ లేటుగా వచ్చుంటే సంవత్సరం కోరిక రాత్రి నెరవేరుండేది. ఏంట్రా పవిత్ర నీ ఫ్రెండ్ అన్నావు? ఆ మాట తనంటోంది. ఫ్రెండ్ అంటే ఏంటి, లవ్వర్ అంటే ఏంటి? ఒట్టి నోటి మాటే కదా. మనకు కావాల్సింది అల్టిమేట్గా ఒకరోజు, ఒకే ఒకరోజు తనతో సంతోషంగా గడపాలంతే. చూద్దాం, ఇంకా అవకాశం దొరకపోతుంది. ఏంట్రా లేచావేంటి? కొంచెం పనుందిరా, బయలుదేరుతాను, కలుద్దాం. మావా తప్పుగా అనుకోకరా, వాడి బైక్లోనే నేను వచ్చాను. నేను కూడా బయలుదేరుతాను, తర్వాత ఫోన్ చేస్తానే. రే 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 ఆగరా రే. ఏంట్రా సడన్ గా బయలుదేరావు? వీడితో మందు కొట్టడం కంటే అంత విషం తాగసరా. వీడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? లవ్ ఏంటి, ఫ్రెండ్ ఏంటి, ఎలా పిలిస్తే ఏంటి, ఓ రోజు మ్యాటర్ అయిపోతే చాలంటాడు. అమ్మాయిల్ని ప్రేమిస్తున్నాం అంటూనే అన్ని పనులు కానిచ్చేసి మోసం చేస్తున్నారు. ఇప్పుడు ప్రేమ అంటే అమ్మాయిలకి నమ్మకం లేకుండా పోయింది. ఇంకా ఫ్రెండ్ అంటే కొంతమంది నమ్ముతున్నారు. ఇటువంటి వాళ్ళు ఊరికి 4 ఉన్నారు అనుకో, ఇక ఫ్రెండ్ అన్నా కూడా నమ్మరు. వీడిని వదిలి వీడి నుంచి ఆ అమ్మాయిని ఎవడు కాపాడతాడో. బుద్ధిని, బలాన్ని, స్వచ్ఛమైన కీర్తిని, ధైర్యాన్ని, అచంచల భక్తిని, నిర్మలమైన మనసుని, వ్యాధిగ్రస్తం కాని దేహాన్ని, సత్ప్రవర్తనతో కూడిన జీవితాన్ని నాకు ప్రసాదించ ఆంజనేయ. శ్రీరామ జయం. ఏ అబ్బాయిని చూడవే, కంటికింపుగా ఉన్నాడు. దేవుడు ముందు నుంచి సైట్ కొడుతున్నావా? ఎదురుగా ఫ్యామిలీ టైప్లో కుర్రాడు ఉంటే సైట్ కొట్టకపోతేనే దేవుడు కోపం వస్తుంది. అతని కళ్ళు చూడవే, చిన్నవైనా బ్రైట్గా పవర్ఫుల్గా ఉన్నాయి. ముందు నువ్వు దేవుడికి దండం పెట్టు, తర్వాత ఇద్దరం కలిసి సైట్ కొట్టొచ్చు. మామ వాళ్ళ మాటలేనావా? ఏ చాలా అందంగా ఉన్నాడే. అందంగా ఉన్నాడని కళ్ళతో తినేకు, మాకు కొంచెం మిగుల్చు. రే మామ, వాళ్ళిద్దరు నిన్ను కళ్ళతో నమిలేసేలా చూస్తున్నారు. చూడకుండా వస్తున్నావు. ఒక్క నిమిషం చూస్తే ఏమైనా అరిగిపోతావా? రే, నా గురించి నీకు తెలీదా? నేనెవరనుకున్నావు? 5 ఏళ్ల వయసు నుంచి ఆంజనేయ భక్తుణ్ణి. వీళ్లే కాదురా, ప్రపంచ సుందరొచ్చినా నా చూపడు పడదు. పద. మామా మామా ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా. రేయ్, నీ గురించి నాకు తెలీదా? ఎప్పుడు శనివారం ఆంజనేయ స్వామిని చూడడానికి వచ్చేవాడివి, ఈసారి గురువారం నాడు వచ్చావు. స్వామిని చూసి సంతోషంగా ఉంటావు అనుకుంటే ఇలా దిగాలు పడి కూర్చున్నావేంటి? అంత బాధ ఏమొచ్చిందిరా నీకు? నీకు తెలియదురా, కాలేజీలో చదువుకున్నప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. 3 ఏళ్ల క్రితం ఇదే రోజున నాకు దూరం అయిపోయాడు. పోయాడా? ముయ్యి. మేమిద్దరం గొడవపడి దూరం అయ్యాం అంటున్నాను. నువ్వేంట్రా అన్నిటికీ ఇలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? సరే మామా, ఎవడ్రా వాడు అసలు నిన్ను ఇంతగా బాధ పెట్టినవాడు? మోహన. మోహనా? మోహన సుందరం. నేను వాడిని ముద్దుగా మోహన అని పిలిచేవాడిని. కాలేజ్ రోజుల్లో వాడు గీసిన గీత నేను దాటేవాడిని కాదు, నేను గీసిన గీత వాడు దాటేవాడు కాదు. మేమిద్దరం అంత థిక్ ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్స్గా ఉండేప్పుడు కాలేజ్ లైఫ్ ఎలా ఉండేదో చెప్పనా?